ఉప్మా పెసరట్టు చేస్తున్నాను. పెసలు నైట్ నానబెట్టేసాను మార్నింగ్ టిఫిన్కి. పెసలు నానబెట్టాను అనమాట నేను. ఇదిగోండి అల్లం, పచ్చిమిర్చి. అల్లం ఎక్కువగానే వేస్తున్నాను. ఒక 100 గ్రాములు ఉంటుంది పావు కేజీ పెసలకి. అదిగో చూసారా, ఒక అర కేజీ ఉన్నాయి పెసలు. ఒక అర కేజీ పెసలకి నానబెట్టాను. అల్లం, పచ్చిమిర్చి, ఒక గుప్పుడు కరివేపాకు వేసాను. మిక్సీ పట్టేసుకుందాం. ఎలాగైతే ఎక్కువ వేసుకోవచ్చు కదా మనం. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను ఎప్పుడు కూడా ఇంతే. ఇవన్నీ మెత్తగా నిలిపేసాను. మిక్సీ పట్టాను చూసారా. ఇలాగా కొంచెం ఇలాగే ఉండాలి. మరి పలసగా అనుకోండి పెసరట్టు బాగా పలసగా. ఇలాగైతే మనం ఎంత పలసగా వేసుకుని వస్తుంది. ఇందులోనే ఉప్పు కలిపి ఇందులోనే 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఉప్మాకు రెడీ అయిపోతుంది. పోపులు అన్నీ వేసి తాలింపు పెట్టేసాను. ఉప్మా పెసరట్టు, పల్లీ చట్నీ, జీలకర్ర వేస్తున్నాను పెసరపిండిలో. పైన మళ్ళీ పెసరట్టులో కూడా పైన వేస్తాను. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా. బాగా పెనం పెట్టాను. ఐరన్ పెనం ఇది వేసేస్తున్నాను. ఆల్రెడీ వీడియో తీయలేదనిపిస్తుంది. ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎంత కావాలంతా చక్కగా వేసేసుకొని ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కోసాను, చిన్న చిన్న ముక్కలు కోసాను అనమాట. జీలకర్ర కూడా వేసేసుకొని పచ్చిమిర్చి, అల్లం ఇందులో వేసేసిన వల్లనే కారం సరిపోద్ది అనుకుంటే ఇంకేసుకోకల. కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా ముక్కలు వేసుకుంటే పైన చాలా బాగుంటుంది కదా. నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు, ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు లైట్గా. ఉప్మా పెసరట్టు ఈరోజు టిఫిన్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. దోరగా కాలింది కదా. అది ఉప్మా పెసరట్టు, పల్లీ చట్నీ.